వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ మెగా యూత్ ఫోర్స్ నాయకులు గాలిపెల్లి కుమార్ ఆధ్వర్యంలో అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా కరీంనగర్లో ముందస్తుగా గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, తెలంగాణ మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ కసారాజు మరియు తెలంగాణ రాష్ట్ర ఉత్తర కన్వీనర్ మిడిదొడ్డి కపిల్ మాధవ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు కోడూరి హరికృష్ణ గౌడ్ గారు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తదనంతరం వారు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మెగా బ్రదర్స్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మెగా హీరోల పుట్టినరోజుల వేడుకల్లో భాగంగా ప్రతి ఏడాది రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మెగా యూత్ ఫోర్స్ అభిమానులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరంలో గాలి శ్రీనివాస్, సుల్తాన్, మురళితో పాటు మెగా అభిమానులు రక్తదానం చేశారు. మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ ఆగస్టు 22 జన్మదినం సందర్భంగా జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ బ్లడ్ బ్యాంక్లో మెగా యూత్ ఫోర్స్ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి గారికి నూతనంగా ఏర్పడ్డ మెగా యూత్ ఫోర్స్కు ఈరోజు రక్తదానం చేసిన అభిమానులందరికీ తెలంగాణ చిరంజీవిత పక్షాన అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి గారు రోజు అందరికీ వయసు పెరుగుతుంది కానీ చిరంజీవి గారికి వయసు తగ్గుతుంది. ఎందుకంటే ఓ ఫిగర్ అనాలే కానీ అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ నవయువకుడు గదే 32-33 ఏళ్ళ యువకుడు లెక్కనే చిరంజీవి గారు ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు మీరు వయసు అనేది ఎప్పుడు కూడా మేము ఫిగర్ బయట చెప్పాం మీకు ఏ ఇయర్ అనేది, ఏ సంవత్సరం అనేది. మీరు నూతనంగా దినదినంగా అంటే ప్రతి సంవత్సరం నూతనంగా మీరు మిమ్మల్ని మలుచుకుంటూ మమ్మల్ని కూడా క్రమశిక్షణ పద్ధతిలో మలుచు సేవా కార్యక్రమంలో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా పక్షాన, తెలంగాణ చిరంజీవిత పక్షాన మరియు మెగా యూత్ ఫోర్స్ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. జై చిరంజీవ, జై చిరంజీవ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.